మీరైనా చెప్పండి తాతయ్య గారు. వెళ్ళిరామ్మా. బాబు పుట్టినరోజు కదా, ఈరోజు అతన్ని సంతోషంగా చూసుకోవాలి, అంతేగాని ఇలా బాధ పెట్టకూడదు. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. వెళ్ళమ్మా. వద్దు తాతయ్య, నన్ను ఇబ్బంది పెట్టకండి. అమ్మా రాణి, అది కాదమ్మా. శ్రీధర్, హలో మేడం. ఏంటి మీరిలా వచ్చారు? ఈరోజు నా పుట్టినరోజు మేడం. ఓహ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మేడం. ఏంటి రాణి, కాబోయే భర్తకి బర్త్డే గిఫ్ట్ గా ఏమిస్తున్నావు? ఏంటి అటు చూస్తున్నావు? కొంపదీసి ఆ ఫ్లవర్ వాజ్ ఇస్తావా ఏంటి? తను నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వక్కర్లేదండి. తను నాతో పాటు బయటకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే చాలు. అదే నాకు తను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండ్ మెమరబుల్ మూమెంట్. ప్లీజ్ మేడం, మీరైనా చెప్పండి మేడం. నేను రమ్మంటే తనకిష్టం లేదంటుంది. మీరైనా మీ చెల్లిని నాతో పంపించండి. పువ్వుల్లో పెట్టి మళ్ళీ తిరిగిచ్చేస్తాను. ఒక్క నిమిషం. ఏంట్రాణి, ఇష్టం లేదా? అక్క అంటే పెళ్లి కాకముందే బయటకు వెళ్ళడం ఎందుకు అని. వెళ్తే ఏంటంట, మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది. త్వరలోనే కలిసి జీవితం పంచుకోబోతున్నారు. ఇప్పుడు అలా సరదాగా వెళ్ళి మీ ఇద్దరి ఇష్టాలు తెలుసుకుని ఒక అండర్స్టాండింగ్కి రావాలి కదా. ఒకరి మెంటాలిటీ ఇంకొకరు అర్థం చేసుకోవాలంటే అలా కాసేపు మాట్లాడాలి కదా. ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళు. అది కాదక్క. రాణి, నేను చెప్తున్నాను కదా, నువ్వు శ్రీధర్తో వెళ్ళు, తనతో సరదాగా మాట్లాడు. అంతేకాని ఇలా అతన్ని డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు. రాణి, నేను వెళ్ళి మీ పెళ్లి గురించి టెంపుల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ డేట్కి పర్మిషన్ రిసిప్ట్ తీసుకోవాలి. ఇంకా పెళ్లి పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా. నేను నీకు తోడుగా వస్తానక్క. వద్దు, ఏం అవసరం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు శ్రీధర్తో హ్యాపీగా వెళ్ళిరా, ఓకేనా? సరే అక్క. గుడ్, మీరు వెళ్ళిరండి. థ్యాంక్ యూ అండి. తాతయ్య, నేను గుడి దాకా వెళ్ళొస్తాను. మంచి తల్లి. హలో. హలో మేడం, ఎలా ఉన్నారు? ఎవరు? నేను రావణ్ణి. రావణ? ఏ రావణ్? ఏంటి మేడం ఇది, నా గొంతు గుర్తుపట్టలేదా? కిడ్నాప్ కింగ్ రావణ్. ఆ రోజు పిల్లల్ని, ఝాన్సీని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయేలా బెదిరించమని నాకు పనప్పగించారు కదా, అప్పుడే నన్ను మర్చిపోయారా? నేనెవరో తెలియనట్లు మాట్లాడుతున్నారంటే అప్పుడే నా నంబర్ కూడా డిలీట్ చేశారన్నమాట. ఏయ్, నీకు ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ నువ్వు నాకు కాంటాక్ట్లోకి రావద్దని. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నీకు కావలసిన డబ్బులని ఇచ్చేస్తాను కదా, ఇంకేంట్రా? ఏం లేదు మేడం, మీ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని. నువ్వు చేసిన పని వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకొకసారి నాకు కాల్ చేయకు, పెట్టేరా ఫోన్. మేడం 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 తొందరపడి ఫోన్ కట్ చేయకండి మేడం. మీతో నేను చాలా మాట్లాడాలి, మీరు వినాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది, నేను వినేది? పిచ్చి పిచ్చిగా ఉందా? తోట తీస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? అరవకండి మేడం, ఆయాసం వస్తుంది. అయినా ఇప్పుడు వాయిస్ రైజ్ చేసి మాట్లాడినా మీకు ఒరిగేదేమీ లేదు. అందుకే కాస్త తగ్గి మాట్లాడండి. నేనేం చెప్పినా
మీరు ఊ అనాల్సిందే. మరో ఆప్షనే మీకు లేదు. రేయ్, మరో ఆప్షన్ ఏంట్రా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే మీరిప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు? జరగబోయేదే మాట్లాడుతున్నాను మేడం. నా ఫోన్ అవాయిడ్ చేస్తే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు. ఏంటి బెదిరిస్తున్నావా? అదే అనుకోండి. మా అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అని నీకు తెలుసు కదా. నేనొక్క మాట నీ గురించి చెప్తే ఏమవుతుందో నీకు అర్థమవుతుందా? చెప్తే ఏమవుతుంది? నాకేం కాదు, మీకే ప్రాబ్లం. నాకు కోర్టులు జైళ్ళు కామన్, కానీ మీకు అలా కాదే. అసలే పరువుకి ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ మీది. మీరు నాతో చేయించిన అరాచకాలన్నీ ఫోన్ కాల్స్ వీడియోలతో సహా అన్నీ నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి. మీరిప్పుడు ఎవరికన్నా చెప్తే వెంటనే గాల్లోకి పావురాలు వదిలేసినట్టు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వదిలేస్తా. వితిన్ సెకండ్స్లో మీరు ప్రపంచం మొత్తం చాలా పాపులర్ అయిపోతారు. చేసేమంటారా? అంతేకాదు మేడం, మీ ఇంటికొచ్చి డైరెక్ట్గా మామగారికి పూసగుచ్చినట్టుగా గుచ్చి 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 అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏమంటారు? చెప్పమంటారా? రేయ్, వద్దురా, అంత పని మాత్రం చేయకు ప్లీజ్, నీకు దండం పెడతాను. అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. చేస్తారా? చేస్తాను. నువ్వేం చేయాలో చెప్పు, నేను చేస్తాను. లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికొచ్చేయండి. విషయం బాగా చెప్తాను. బాయ్ మేడం. గుడి నుంచి ఇంటికి వెళ్లకుండా ఇలా మధ్యలో పార్కుకి ఎందుకు తీసుకొచ్చారు? సరదాగా కాసేపు మాట్లాడదామని. ఏమండి, ఇది చూడండి. నా స్క్రీన్ మీద మీ ఫోటోనే పెట్టుకున్నాను. ఉదయం లేవగానే మీ ఫోటోనే చూస్తాను. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు చెప్పాలనుకున్నాను. కానీ మీరేమో మ్యూట్ ఆప్షన్లో ఉన్నట్టు అసలేమీ మాట్లాడడం లేదు. నేనంటే ఇష్టం లేనట్టే ప్రవర్తిస్తున్నారు. నేనేం అనుకోను, నిజం చెప్పండి. నేను మీకు నచ్చలేదు కదూ? అంత మాట అనకండి. మీరు నాకు బాగా నచ్చారు. కానీ నా జీవితంలో ఆ రోజు జరిగిన దారుణం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. సార్, కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. ఏమనుకుంటున్నారా? నా మీద అరుస్తావా? సార్ 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 ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, కొట్టద్దు సార్. సార్ ప్లీజ్ సార్. స్టాప్ ఇట్. లాయర్ ఝాన్సీ గారు వచ్చారేంటి? అక్క చూడక్క, వీళ్ళు ఎలా కొడుతున్నారో చూడక్క. వాళ్ళకెంత చెప్పినా వినట్లేదక్క. ముందు అతన్ని బయటికి తీసుకురండి. చూస్తారేంటి? బయటికి తీసుకురండి. శ్రీధర్, బయటికి రా.
ఏ కేసు మీద ఇతన్ని అరెస్ట్ చేశారు? ఏ నేరం చేశాడని అతన్ని కొడుతున్నారు? మేడం, కొంతమంది ఫ్రెండ్స్ లవర్స్ అంటూ ఏదో ఒక రిలేషన్ చెప్పి పబ్లిక్ ప్లేస్ లో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. మీకు తెలియదు ఏముంది మేడం, ఈ మధ్య కిడ్నాప్లు మర్డర్లు చాలా జరుగుతున్నాయి కదా. అందుకే మాకు వీళ్ళ మీద డౌట్ వచ్చి స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నాం. కోర్స్ మీరు చెప్పింది నిజమే. డౌట్ వస్తే వీళ్ళని జస్ట్ జనరల్ గా ఎంక్వైరీ చేసి పంపించేయచ్చు కదా. ఇలా స్టేషన్ కి తీసుకురావడం ఏంటి, కొట్టడం ఏంటి? అంటే ముందు మేము జనరల్ గానే ఎంక్వైరీ చేశాం, కానీ ఈ అమ్మాయి మీద మాకు చాలా అనుమానంగా ఉంది. ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఈ అమ్మాయి గురించి మీకు తెలుసు కదా మేడం, మీరే కదా ఆ కేసు వాదించింది. మళ్ళీ అందులోనూ వీళ్ళిద్దరికీ పెళ్ళనేసరికి మా అనుమానం ఇంకా బలపడింది. అయినా ఇలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మేడం? Shut up! What nonsense are you talking? అంత మూర్ఖంగా ఎలా మాట్లాడుతున్నారు? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అయ్యుండి మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారా? మినిమం సెన్స్ కూడా లేదా? ఆ అమ్మాయి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే తన మనసు విరిగిపోయేలా మాట్లాడుతున్నారా? దబాయిస్తున్నారేంటండి? ఇప్పుడు మేము ఏం చేశాం? మా డ్యూటీ మేము చేయడం కూడా తప్ప? ఏది మీ డ్యూటీ? నేరాలు జరగకుండా చూసుకోవడం, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవడం, అది కదా మీ డ్యూటీ. అంతేకాని వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా మీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు మీ డ్యూటీ. అర్థమైందా? వాళ్ళు చెప్పింది నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏమన్నా అంటే పెళ్లి పెళ్లి అంటున్నారు. అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న ప్రూఫ్ ఏంటి మేడం? గుళ్ళో వీళ్ళకి పెళ్లి జరిపించడానికి అమ్మవారి టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గర తీసుకున్న రిసిప్ట్ చూడండి. పెళ్లి పెద్దగా నేనే దగ్గరుండి వీళ్ళిద్దరి పెళ్లి జరిపించబోతున్నాను. ఈ ప్రూఫ్స్ చాలా? ఇంకా ఏమైనా కావాలా? చెప్పండి. వీళ్ళు కాబోయే భార్యాభర్తలు. కాస్త ప్రైవసీ కోరుకుంటారు, పర్సనల్గా మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు ఇంట్లోనో అమ్మా నాన్నల ముందో మాట్లాడుకోలేరు కదా. ఇలా పార్క్లోనో మాల్స్లోనో మాట్లాడుకుంటారు. వాళ్ళు పబ్లిక్లో ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయనంత వరకు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి మీరెవరండి? ఈ విషయం కూడా మీకు తెలీదా? మీరు చట్టాన్ని చదువుకోలేదా? లేకపోతే యూనిఫామ్ ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? వీళ్ళని మీరు చాలా ఇబ్బంది పెట్టారు. అతన్ని కొట్టి ఈ అమ్మాయిని కించపరిచి చాలా పెద్ద తప్పు చేశారు. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. సారీ మేడం, మేమేదో తెలియక అలా చేశాం. మమ్మల్ని క్షమించి వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. మీరు క్షమించరాని తప్పు చేశారు. నేను అస్సలు వదిలిపెట్టను. మీ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకి ఏడుస్తాను. అప్పుడు గాని మీకు బుద్ధి రాదు. శ్రీధర్, రాణి, పదండి. మేడం, నా ఆఫర్ని ఒప్పుకుంటారో లేదంటే ఓవర్ యాక్షన్ చేసి బంగారం లాంటి మీ ఫ్యూచర్ని, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ చేసుకుంటారో మొత్తం మీ ఇష్టం. గుర్తుందిగా, మియాపూర్ కాటేజ్.
మీరా? ఏంటి పద్మ, ఏమైంది? ఏం లేదండి. మరెందుకు కంగారు పడుతున్నావు? ఒంట్లో బాగానే ఉందా? మరి ఏంటి ప్రాబ్లం పద్మ? ఎందుకు అలా ఉంటున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? పద్మ, అడుగుతుంటే మౌనంగా ఉంటావేంటి? నీకేమైందో ఏంటో తెలియక నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ప్లీజ్ పద్మ, ఏదైనా ఉంటే చెప్పు. భర్తకి చెప్పుకోలేనంత సమస్య ఏముంటుంది? నీ భర్తకి చెప్పినా ఏం ప్రయోజనం లేదనుకుంటున్నావా? నన్నంతలా తీసి పడేస్తున్నావా? ఏమండి, మీరలా అనకండి. మీరు చాలా మంచివాళ్ళు. కానీ నేనే ఎందుకు ఆగిపోయావు పద్మ? విషయం ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకో తెలీదు, నిన్న రాత్రి నుంచి పద్మ అదోలా ఉంటుంది. టీ అడిగితే కాఫీ ఇస్తుంది, కాఫీ అడిగితే టీ ఇస్తుంది. తిండి సరిగ్గా తినడం లేదు, నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. చిన్న సౌండ్ అయినా ఉరికి పడుతుంది, టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. ఏదో జరిగింది, అందుకే తనలో తనే మదన పడుతుంది. అదేంటో చెప్పమంటే చెప్పడం లేదు. సరే, నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అది కాదు, నాకెందుకు చెప్పడం లేదు? ఆడవాళ్ల సమస్య అయి ఉంటుందేమో, అందుకే నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో. ఏ సమస్య అయినా భర్తకు చెప్పొచ్చు కదా. నా దగ్గర ఏదో దాస్తుంది, అదేంటో తెలియడం లేదు. అలాంటిదేమీ లేదు. నువ్వేం వరి అవ్వకు, నేను కనుక్కుంటానుగా. నువ్వు వెళ్ళు. పద్మ, చంద్రమోహన్, నేను కనుక్కుంటాను కదా, నువ్వు వెళ్ళు. ఏంటి పద్మ ఇది? నేను కూడా నిన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. చాలా ముభావంగా ఉంటున్నావు. ఆ ఝాన్సీ కేసు వెనక్కి తీసుకున్నందుకు నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావనుకుంటే నువ్వేమో ఇలా డల్గా కంగారు పడుతూ ఉంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? పని ఎంతవరకు వచ్చింది? చెప్పాను కదన్నా, ఆ రాణి పెళ్లి ఫిక్స్ అయిందని. ఇంకో 2 రోజుల్లో గుళ్ళు పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి అన్ని సిద్ధం కూడా చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నావా రాణి? అమెరికాలో హాయిగా తిరగాల్సిన నన్ను ఈ జైలు గోడల మధ్య ఖైదీని చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేద్దామనుకుంటున్నావా? మీరేం బాధపడకండన్నా, మీకు ఈ గతి పట్టించిన వాళ్ళని మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్లి పీటల మీదే వాళ్ళని లేపేస్తాను. నో! దాన్ని సంతోషంగా పెళ్లి చేసుకోనివ్వు. అదేంటన్నా? ఎందుకంటే పెళ్ళయ్యాక ఆ రాణి బాధ రెట్టింపవుతుంది. డబుల్, ట్రిపుల్, అలా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. అర్థం కాలేదా? నాకు కావాల్సింది ఆ రాణి చావడం కాదు, అది జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. దాన్ని చూస్తూ ఆ ఝాన్సీ కూడా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అన్నా, పెళ్లి జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదన్నా? లేదో, పెళ్లి తర్వాత దాని మొగుణ్ణి లేపేయాలి. దాని కెరియర్లో ఒక రేప్, దాని మొగుడు చావు, తర్వాత జైలు నుంచి నా ఎంట్రీ. ఇక ఆరిపోయిన దాని జీవితంలో వెలుగనేదే ఉండదు. నేను పెట్టే టార్చర్కి చావలేక బ్రతకలేక నరకం నరకం అనుభవిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఆ లాయర్ ఝాన్సీ. దాని నల్లకోటు పవర్ ఏంటో అది చూపించింది. ఇక నా పవర్ ఏంటో నేను చూపిస్తాను. దాని ఒంటి మీదున్న నల్లకోటు తీసి పక్కన పడేసి పిచ్చిదాన్లాగా
రోడ్లపై పరుగులు పెట్టేలా చేస్తా. అసలు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అవన్నీ 1 by 1 పర్ఫెక్ట్ గా జరగాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చెప్పండి అన్నా. చెప్పింది గుర్తుందిగా? అలాగే అన్నా, మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్ళయ్యాకే వాణ్ణి పైకి పంపిస్తాను. సరే అన్నా, ఉంటాను. అయినా ఏంటి మేడం ఈ అన్యాయం? అంటే పబ్లిక్ ప్లేస్లో ఒక ఆడమగ కలిసి ఉండకూడదా? ఉంటే ఇలా తప్పుగా అర్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇలా కొట్టేస్తారా? ఇదెక్కడి న్యాయం మేడం? మీ విషయంలో వాళ్ళు చేసింది తప్పే. అలా అని పోలీసులందరినీ కూడా పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా తయారైంది. యూత్ పూర్తిగా దారి తప్పిపోతుంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన టైంలో మొబైల్స్ పట్టుకుని చాటింగ్లు, కాల్స్ అంటూ గడిపేస్తున్నారు. క్లాస్ రూమ్లో పాఠాలు నేర్చుకోవాల్సిన టైంలో పార్క్లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. యువతికిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ప్రేమ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకే రోజురోజుకి యువతలో సూసైడ్లు, హత్యలు, రేపులు, కిడ్నాప్లు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఎవరో కొంతమంది చేసిన తప్పులకి ఇదిగో మీలాంటి జెన్యూన్ పర్సన్స్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. కానీ ఆ పోలీసోళ్ళు మాత్రం చాలా ఎక్స్ట్రాలు చేశారు. రాణి గురించి తప్పుగా మాట్లాడారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి. 2 రోజుల్లో మీ పెళ్ళైన తర్వాత మీరెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. చెప్పండి మేడం. అమ్మ ఝాన్సీ, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది మేడం? స్వీటీ, మన స్వీటీకి ఏమైంది మేడం? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. స్పృహలోకి రావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా రావా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మీరేం భయపడకండి మేడం. స్వీటీకి ఇంజెక్షన్ చేయించడం ఆలస్యమైంది. నేను పనిలో పడి మర్చిపోయాను. మీరు వెంటనే స్వీటీని హాస్పిటల్కి తీసుకురండి. నేను డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాను. అలాగే. అక్క, స్వీటీకి ఏమైందక్క? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందట. నేను వెళ్ళొస్తాను. బాయ్. నేను కూడా వస్తాను. లేదు రాణి, 2 రోజుల్లో మీ పెళ్లి కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదక్క. రాణి, పర్వాలేదు. స్వీటీకి ఏం కాదు. నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? టేక్ కేర్. ఏమండి? 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 ఏమైంది కమలా? ఏమైంది? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందండి. చూడండి. అక్క. స్వీటీ, 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 అమ్మ, స్వీటీ, 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 లేమ్మా. ఏమండి? హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. సరే. తొందరగా రండి. స్వీటీ. ధనంజయ్,
మీరేం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? నేను చెప్పింది మర్చిపోయారా? నా మాటకు విలువ లేదా? ముందు దాన్ని కిందకు దించురా. మామయ్య గారు, పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ధనా, దించమున్నానుగా, దించో. ఏమండి, పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఏమండి, ఏమండి, ఈ పిల్లలతో అసలు మాట్లాడొద్దని చెప్తే మీరేంట్రా? మాట్లాడటమే కాకుండా ప్రేమలు కూడా పంచుతున్నారు. మీ అందరికీ వీళ్ళ మీద ప్రేమలు పొంగుకొస్తున్నాయా? ఈ పిల్లలకి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పాను కదా. మరెందుకు నేను గీసిన గీతను చెరిపేస్తున్నారు? మామయ్య గారు, పిల్లలు మన ఇంట్లోనే ఉంటున్నారు కదా. మన ఇంట్లో ఉన్నంత మాత్రాన మనవాళ్ళు అయిపోతారా? నేను ఆ పిల్లల్ని అనాథంలో వదిలేయలేదు. పాపకు కావలసిన ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా. అయినా నేను మా నాన్న కోసం నా కన్న కొడుకునే కాదనుకున్నవాణ్ణి. ఇక వాడికి పుట్టిన పిల్లలెంత? ఇక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా నాతో మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఝాన్సీ గారు, స్వీటీకి ఎలా ఉందండి? ఝాన్సీ గారు, అడిగేది మిమ్మల్నే. ఝాన్సీ గారు, పాపకి ఎలా ఉందండి? ఎలా ఉంటే మీకేంటండి? మీకు ప్రాణాల కంటే పంతాలే ముఖ్యం కదా. అసలు ఏంటండి ఇది? నేనేమో పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ మీ వాళ్ళేమో పాప చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ఏం మనుషులండి మీరు? కొంచెం కూడా మానవత్వం లేదా? ఝాన్సీ గారు, ఎందుకండి ఈ పంతాలు పట్టింపులు? పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్షలు వేస్తున్నారు? రోడ్డు మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. అలాంటిది మీ వారసురాలికి మీ ఇంట్లో అలా జరిగితే ఏం పట్టనట్టు ఉండడం ఏంటండి? అసలు మీకు మనసులా వచ్చిందండి? మీ పంతం నెగ్గించుకోవడం కోసం పిల్లల ప్రాణాలు బలి తీసుకోవడానికి కూడా వెనకాడరా? అసలు మీలాంటి వాళ్ళని
నేనెక్కడా చూడలేదండి. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా తప్పొప్పులు, కక్ష సాధింపులు ఏంటండి ఇది? కనీసం ఇలాంటప్పుడు కూడా పిల్లల్ని చేరదీయకపోతే ఇంకెప్పుడండి మీ వాళ్ళు వాళ్ళని అంగీకరిస్తారు? అసలు పిల్లల్ని మీ వాళ్ళకెలా దగ్గర చెయ్యాలో, ఏం చేస్తే వాళ్ళు ప్రేమగా చూసుకుంటారో నాకు అర్థం కావడం లేదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత కఠినాత్ములైనా కరిగిపోతారు. అప్పుడప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటాం, మృగాలు కూడా బేబీ యానిమల్స్ మీద జాలి చూపిస్తూ ఉంటాయి. కానీ మీ వాళ్ళు ఏ మాత్రం చలనం లేకుండా అలాగే ఉండిపోయారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే మొండిగా ఉన్నారు. కొంచెం కూడా మార్పు రాలేదు. అసలు పిల్లల విషయంలో మీ వాళ్ళు ఎప్పటికీ మారేమోనని నాకు చాలా భయంగా ఉందండి. ఝాన్సీ గారు, మీరేం వరీ అవ్వకండి. నేను వచ్చాను కదా, నేను ఆ ఇంటి మనిషినే కదా. నాలాగే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వస్తారు. మీరు అధైర్యపడకండి. ముందు మీరు కూర్చోండి. రండి ఝాన్సీ గారు, ప్లీజ్ రండి రండి. కూర్చోండి. పిల్లల్ని ఎలాగైనా నా కుటుంబానికి దగ్గర చేయి ఝాన్సీ. అలా చేస్తానని నాకు మాట. గౌతమ్ గారు, పిల్లల్ని మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తానని మా అక్క బావకి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడానికి ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియడం లేదు. అసలు నేనేం చేస్తే మీ వాళ్ళ మనసు మారుతుందండి? ఝాన్సీ గారు, మీకింతకు ముందే చెప్పాను, వాళ్ళు మీకు అక్క పిల్లలే కాదు, నా తోడబుట్టిన అన్నయ్య పిల్లలు కూడా. వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. వాళ్ళ భవిష్యత్తు విషయంలో మీకెంత బాధ్యత ఉందో అంతకన్నా రెండింతలు ఎక్కువ బాధ్యత నాపై ఉంది. వాళ్ళ గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో నేనంతకన్నా 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వాళ్ళని మా వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయాలని నేనెంత ట్రై చేస్తున్నానో మీకు తెలీదు. కానీ ఏం ప్రయోజనం ఉందండి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేం. అలా అని మనం వెనక్కి తగ్గకూడదు, బాధపడకూడదు. ప్రతి దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు మనం ఓపికతో వెయిట్ చేయాలి. అసలు పిల్లలు మా ఇంటి వారసులే కాదన్నారు. ప్రూవ్ చేసుకొని వారసులుగా మా ఇంటికి వచ్చారు. ఇంటి దాకా వచ్చిన వాళ్ళు మా వాళ్ళ మనసు దాకా రాలేరంటారా? ఖచ్చితంగా వస్తారండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీరన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మా వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకునేంత వరకు మీకండగా నేనుంటాను. మీరేం కంగారు పడకండి.
హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. అసలేంటి నాకు ఈరోజు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఎదురవుతున్నాయి. సర్ప్రైజ్లా? అవును, నువ్వే కాకుండా నీకంటే ముందు ఇంకొకరొచ్చారు. ఎవరొచ్చారు? మీ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్, నా డ్రీమ్ బాయ్, నా లవర్. ఏంటి, లవ్ లో ఉన్నారా? అవును. మరెప్పుడు మీ లవ్ స్టోరీ నాకు చెప్పలేదే? చెప్పే సందర్భం రాలేదు. సర్లే, ఇంతకీ మీరిప్పుడు అతన్ని ఎక్కడ చూశారు? ఇక్కడే చూశాను, కలిసి మాట్లాడాం కూడా. అవునా? తనేదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. రాగానే నీకు పరిచయం చేస్తాను. నా కలల రాకుమారుడు ఎలా ఉన్నాడో నువ్వే చూసి చెప్పాలి, ఓకేనా? అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? లోపల మా అక్క కూతురికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అవునా? ప్రాబ్లం ఏంటి? తనకి చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. చాలా తక్కువ మందికి ఇలాంటి డిసీజ్ వస్తుంది. దానికి పర్మనెంట్ గా సొల్యూషన్ దొరకాలంటే బోన్ మ్యారో మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అయిన వాళ్ళు దొరికితే కాని ఏం చేయలేం. మేం వరి అయ్యేది కూడా అందుకే. పాపం, ఇంత చిన్న వయసులో తనకిలాంటి డిసీజ్ రావడం అన్ఫార్చునేట్. ప్రతి నెల కరెక్ట్ టైంకి ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. ఝాన్సీ, ఎలాగైనా సరే పాపకి పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అవును, ఇంతకీ పాప దగ్గరెవరున్నారు? వాళ్ళ బాబాయ్. బాబాయా? అవును. అంటే మొన్న రెస్టారెంట్కి ఫ్రెండ్తో వచ్చావు కదా, ఆ ఫ్రెండే ఈ బాబాయా? అవును, అతనే. నువ్వేమో పాపకి పిన్ని, అతనేమో పాపకి బాబాయ్. సో మీరిద్దరూ బావా మరదల్లన్నమాట. బావుంది, చాలా బావుంది. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఏం లేదు అనుకుంటూనే రెస్టారెంట్లు, పార్కులు, ఇలా హాస్పిటల్కి కలిసి వెళ్తూనే ఎవరికి వారే సపరేట్ గా సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నట్టున్నారే. ఊరుకోండి ప్రియాంక గారు, అలాంటిదేమీ లేదండి. ఐఎమ్ సింగిల్. అదిగో మళ్ళీ అండిగిండి అంటున్నారు. అలా అనొద్దని చెప్పాను కదా. కాల్ మీ ప్రియాంక. నువ్వు నన్ను ప్రియాంక గారు అని పిలిచినా నేను మాత్రం ఝాన్సీ గారని పిలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. ఝాన్సీ రావే పోవే అని పిలుస్తాను, ఎందుకంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సరే, నేను కొంచెం ఇలాగే ఉంటాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. మాటి మాటికి వెనుకో గారు ముందో గారు అంటూ తోకలు తగిలించి మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. సర్లే ప్రియాంక, నేను కూడా నీకు నచ్చినట్టుగానే పిలుస్తాను. చూసావా, ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. నా కోసం కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. డాక్టర్, సారీ ప్రియాంక, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మా అక్క వాళ్ళ పాపకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడేసి వస్తాను, ఏమనుకోకు ప్లీజ్. నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్. ఎటు వెళ్ళాడు? ఇక్కడే ఉండమన్నాను కదా. ఎక్కడికి వెళ్ళాడు ఈ దొంగ పోలీసు? ఆయన అంత సడన్ గా అలా ఎలా జరిగిందమ్మా? ముందుగానే సిమ్టమ్స్ నీకు అర్థమవ్వా? నాకు 2 రోజుల నుంచి డ్రౌజీగా ఉంది బాబాయ్. చదివే టైంలో కూడా మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడ్డాయి. మరి ఆ విషయం మీ పిన్నికో నాకు చెప్పాలి కదమ్మా, ఎందుకు చెప్పలేదు? నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, అందుకే అలా అవుతుందేమో అనుకున్నాను. సరే అమ్మా, ఈసారి మాత్రం అలా నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు అనీజీగా అనిపించినా, కొంచెం పెయిన్ వచ్చినా సరే పిన్నికి గానీ నాకు కానీ చెప్పాలి, సరేనా? సరే బాబాయ్, చెప్తాను. నాకేమవుతుందో ఏంటో అని పాపం పిన్ని చాలా టెన్షన్ పడిపోతుంది బాబాయ్. అవును కదా, నీకోసం మీ పిన్ని అంత కంగారు పడుతుంటే నువ్వేమో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఇలా టెన్షన్ పడుతున్నావు. ఇది కరెక్టేనా చెప్పు? అది కాదు బాబాయ్,
అమ్మ ఎంత బాగా డాన్స్ చేస్తుంది, నువ్వు కూడా చూసావు కదా. నేనిప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతాను. అమ్మ నేర్పించిన డాన్స్ వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలిస్తే బిగ్ తాతయ్య, స్మాల్ తాతయ్య అందరూ కలిసి అమ్మ టాలెంట్ గుర్తిస్తారు కదా. చెప్పు బాబాయ్. నిజమేనమ్మా, అందరూ గుర్తిస్తారు. అందుకే అమ్మ చెప్పిన ఏ స్టెప్ వదలకుండా నేను ప్రాక్టీస్ చేశాను. అమ్మని అందరూ గుర్తించేలా నేను చేస్తాను. అమ్మ కోసమైనా నేను కాంపిటీషన్కి వెళ్ళాలి బాబాయ్. ఇంత మంచి మనసున్న పిల్లల్ని కాదనుకోవడం నిజంగా మా కుటుంబం దురదృష్టం. బాబాయ్ ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అదేం లేదమ్మా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నాతో మాట్లాడడానికి ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు. టైమే కాదు బాబాయ్, డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను. సరే, ఒక్క నిమిషం. సిస్టర్, సార్ పాపని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఒక అరగంట పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే మరి డిశ్చార్జ్ చేస్తున్నారా? అవునమ్మా. బాబాయ్ నన్ను ఖచ్చితంగా కాంపిటీషన్కి తీసుకెళ్తావు కదా? చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ప్రామిస్? ప్రామిస్ కాదు, హైఫై. మాట తప్పకూడదు బాబాయ్. అస్సలు తప్పను. మా మంచి బాబాయ్. ఉండు, నిన్ను డిశ్చార్జ్ చేస్తున్న విషయం పిన్నికి చెప్పి తీసుకొస్తాను. పడుకో. వచ్చేసారా సార్? మీరింకా ఇక్కడే ఉన్నారేంటండి? ఇంటికి వెళ్ళరా? ఏంటి సార్, అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? అయ్యో, నేనెందుకు వెళ్ళమంటాను? మీ హాస్పిటల్ మీ ఇష్టం. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అది కాదు సార్, వెళ్ళలేదా అన్నారు. ఎందుకలా అన్నారో చెప్పండి సార్. ఇందాకేదో పనుందని వెళ్ళిపోయారు కదా, అందుకే వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఓహో, అలా అనుకున్నారా? ఏం లేదు సార్, చీఫ్ డాక్టర్తో ఉన్న మీటింగ్ ని త్వరగా ముగించుకొని మీకోసమే వచ్చేసాను సార్. ఎందుకు? నా ప్రాణం తీయడానికా? ఏదో అంటున్నట్టున్నారే. ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. లేదని చెప్తున్నాను కదా, ఎందుకు వినరు? సర్లేండి, వదిలేయండి. యు నో సంథింగ్? ఐ డోంట్ నో ఎనీథింగ్. అది కాదు సార్, ఈ రోజు నాకు ఎలాంటి సర్ప్రైజులు ఎదురయ్యాయో మీకు తెలుసా? ఊహించకుండానే మీరొచ్చారు. అది నా కర్మ తల్లి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గానే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. అది మరో తింగర్దై ఉంటుంది. 1+1 ఆఫర్ లాగా ఈ రోజు నాకు 1/1 సర్ప్రైజెస్. నాకు మాత్రం ఇరిటేటింగ్ గా ఉంది. ఉండండి సార్, నా ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది, తనని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ వెళ్ళండి. డాడీ, పాపకి ఈరోజు చేయించిన దాంతో 4వ ఇంజెక్షన్ అయింది. అంటే హాస్పిటల్ ఖర్చులు కాకుండా ఓన్లీ ఇంజెక్షన్ ఖర్చులు టోటల్ చేస్తే 1 crore వరకు ఖర్చయింది డాడ్. ₹1 కోటి?
ఆగు ఝాన్సీ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను పట్టించుకోలేదు, బాధ్యత లేదు, అసలు మాకెవరికి మనసే లేదని ఏదేదో మాట్లాడుతున్నావంట. అసలు మా గురించి నీకేం తెలిసిన అలా మాట్లాడావు? అయినా చేసింది చెప్పుకోవడం మాకు తెలియదు. మా దగ్గరికి ఎంతమంది సాయం కోసం వచ్చినా మేం కాదనకుండా చేస్తాం. కానీ చేసిన సాయాన్ని 10 మందిలో చెప్పి మా డప్పు మేం కొట్టుకోం. అర్థమైందా? అసలు నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. సార్, కానీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా సార్. ఛాన్సీ, సరే, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది విన్నాకైనా నీ నోటిని అదుపులో పెట్టుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. జాగ్రత్తగా విను. స్వీటీ ట్రీట్మెంట్కి ఇప్పటి వరకు ఆయన ఖర్చంతో తెలుసా? ₹1,00,00,000 పై చిలుకు. అది కేవలం ఇంజెక్షన్స్ ఖర్చు మాత్రమే. అసలు నువ్వు కల్లోనైనా అంత డబ్బు చూసి ఉండవు. అలాంటిది మేము పాప కోసం ఖర్చు చేస్తున్నాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ₹1 సంపాదించాలంటే దాని వెనక ఎంతో కష్టం, శ్రమ ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన వాళ్లే కష్టపడి సంపాదించిన డబ్బుని సాయం చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాప ఎలా బ్రతికి బట్టగడుతుంది అనంటే అది కేవలం మేమిచ్చిన డబ్బుతోనే. అది సాటి మనిషిపై మాకున్న జాలి, మా మనస్తత్వం. అందుకే పార్వతి చైల్డ్ కేర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేద పిల్లలకి వైద్యం అందేలా చేస్తున్నాం. ఇవేవి నువ్వు అర్థం చేసుకోకుండా ఈ పాప కోసం ఎంత చేస్తున్న వాళ్లతో ఎలా మసులుకోవాలో, కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకే నీపై కోప్పడాలో జాలిపడాలో నాకైతే అర్థం కావటం లేదు. నిజమే సార్. ఈరోజు స్వీటీ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరే. అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నేనొక్కదాన్నైతే స్వీటీని కాపాడుకోలేకపోయేదాన్ని. అంత డబ్బు నాకు లేదు. అందుకే కోర్టులో కేసేసి మరీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ డబ్బు స్వీటీ ప్రాణాన్ని నిలబెట్టింది, కానీ పోయిన మా రాకేష్ బావ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందా? మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి కదా సార్.
మీ దగ్గరున్న డబ్బు సంపదని అంతా ఖర్చు పెట్టి చనిపోయిన మా అక్క బావని, అదే సార్ మీ పెద్ద మనవడు రాకేష్ని ఒక్కసారి ప్రాణాలతో వెనక్కి తీసుకురండి. డబ్బుతో ఉన్న ఊపిరిని మాత్రమే కాపాడుకోగలం, అంతేకాని పోయిన ప్రాణానికి ఊపిరి పోయలేం కదా సార్. మనం బ్రతికించగలిగేది కేవలం పోయిన వాళ్ళ ఆశలు ఆశయాల్ని మాత్రమే సార్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఈ పిల్లలు మీ ఇంట్లో మీ మధ్య ప్రేమానురాగాలతో పెరగాలనేదే మా బావ చివరి కోరిక. అందుకే వీళ్ళని ఈ ఇంటికి తీసుకొచ్చాను, మీకు దగ్గర చేయాలని చూస్తున్నాను, అంతేగాని మరి ఏం లేదు సార్. ఒక మనిషికి కోపం ఉండొచ్చు, కానీ అది క్షణాలలో పోవాలి. పంతం పట్టింపులో ఉండొచ్చు, కానీ వాటిని పట్టుకుని జీవితాంతం కూర్చోకూడదు. ఎదుటి వాళ్ళు మన మనసుని నొప్పిస్తే, మనకి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళని కొన్నాళ్ళు దూరం పెట్టొచ్చు, కానీ శాశ్వతంగా వదిలేయడంలో అర్థం ఉండదు సార్. ఏదో ఒకరోజు వాళ్ళని క్షమించి బంధాల మధ్య ఉండే విలువల్ని కాపాడుకోవాలి. విలువల్ని పట్టించుకోలేని జీవితానికి ఎన్ని కోట్లున్నా వ్యర్థమే సార్. అన్నిటినీ మనం డబ్బుతో ముడిపెట్టలేం, ప్రేమ ఆప్యాయతల్ని కోట్లతో కొలవలేం సార్.